Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నిత్య జీవితంలో భాగంగా ప్రతిరోజు 108 సార్లు చదివే మంత్రం ఏదైనా ఉందంటారా? దేనికండి? ఏదైనా ఇప్పుడు మనిషికి ప్రతిరోజు కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి. కొన్ని రోజులు సుఖంగా ఉంటాడు, కొన్ని రోజులు దుఃఖంగా ఉంటాడు, మరికొన్ని రోజులు బాధపడుతూ ఉంటారు, ఇంకొన్ని రోజులు ఈ విధవ జీవితం ఎందుకురా నాకు అని కూడా అంటుంటారు. ఇవన్నీ రాకుండా ఉండడానికి ఇవన్నీ ఒక మంత్రం. తాత్కాలికమే కదా, ఏంటండి? ఇవన్నీ తాత్కాలికమే. చివరికి నాకు ఈ వెధవ జీవితం ఎందుకు అనుకుంటారు, తెల్లారితో 10,000 చేతిలోకి వస్తే ఆ జీవితం మర్చిపోతారు కదా ఆలోచన. అదే సార్, ఇప్పుడు ఎప్పుడు మనిషి నిత్యం సుఖంగా ఉండాలి అనే దానికోసమే మంత్రం. కొంతమంది కొన్ని కోరికలు ఉంటాయి. ఒకటండి, మనం చెప్పటం వేరు, వినటం వేరు, ఆచరించటం వేరు. ఆచరించిన తర్వాత ఆ ఫలితాన్ని అనుభవించటం వేరు. ఆచరించే వాళ్ళు 100కి 5-6 మించి లేరు. వినేవాళ్ళు 100కి 10 మంది ఉంటారు. ఆచరించే వాళ్ళు లేరండి. ఎందువల్లంటే ఇంకోటి దీంట్లో సూక్ష్మంలో మోక్షాలు చాలా ఉన్నాయండి. ఎస్, కొంతమంది ఇప్పుడు ఇంట్లో కొడుకుంటాడు సార్, కొడుకు చేయలేడు, తల్లిదండ్రులు చేస్తే కూడా ఫలితం ఉంటుంది అనేది కూడా ఒక చిన్న ప్రశ్న ఉంది. సో దీనికి కూడా సమాధానం ఇవ్వండి. కొడుకుకు వివాహం అయ్యేంత వరకు కూడా అతని జీవితం తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు చేయాలి, ఓకే, అందులో సందేహం లేదు. వివాహం అయితే భార్య చేతిలో ఉన్నట్టు. ఇంకా వివాహం అయిన తర్వాత అతనికంటూ ఒక స్థితిగమనం ఏర్పడినట్లు. ఓకే, అంటే వివాహం అయిన తర్వాత నుంచి తన వంశం ఉద్ధరించుకోవడానికి తనకు ఒక అర్హత అనేటువంటిది వస్తుంది కాబట్టి తనకు తాను కూర్చొని అప్పుడు ఏదో చేయాలన్నప్పటికీ కూడా తల్లిదండ్రితో మొదలుపెట్టి చేయాలి విధానం. అయితే అది అప్రస్తుతం అనుకుందాము. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా, సమస్య అనేక రకాలు ఉంటుంది, అది ఏదైనా సరే ఒక 20 నిమిషాలు కూర్చోగలిగితే సుమారుగా ఒక 22 రోజులు ప్రయత్నం చేస్తే వాళ్ళు అందులో సక్సెస్ చూస్తారు ఓకే, ఖచ్చితంగా. కానీ నేను సక్సెస్ చూస్తానా చూడ పరీక్ష చేస్తాను మీరు 100 రోజులు కూర్చున్నా అది జరగదు, ఉపయోగం లేదు. నాకు మంచి జీవితం కావాలి, భగవంతుడి మీద భారం వేశాను, నేను చేయవలసింది నేను చేస్తున్నానంటే సక్సెస్ అవుతుంది. ఇలాచీ తీసుకోండి, ఇలాచీ ఓకే, 108 ఇలాచీలు దండగట్టండి. చక్కగా పొద్దున్నే చక్కగా సూర్యోదయ పూర్వం స్నానం చేసి దీపారాధన చేసుకుని దేవుడి దగ్గర కూర్చొని త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. మళ్ళీ ఇంకొకటి, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అని ఒక్కసారి మాల 108 ఒకసారి తీసుకోండి, పక్కన పెట్టేసి నమస్కారం చేసుకోండి. కుదిరితే ఒక అరటిపండు నివేదన పెట్టి ప్రసాదంగా తినేసేవండి. 21 లేదా 22 రోజులు అదే మాలతో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 11వ రోజు నుంచి మార్పు కనిపిస్తుంది. 11వ రోజు నుంచి మార్పు కనిపిస్తుంది. దీనికి నేను వాస్తవంగా అయితే కనుక సుందరకాండ పారాయణ చేయమని చెప్తా. అది చాలామంది చేయలేరు. కనీసం ఈ త్వమస్మిన్ కార్య నిర్యోగ అయినటువంటి అంటే నేను చేసేటువంటిది ఏ కార్యమైనప్పటికీ కూడా నాకు ఎలాంటి ఆటంకాలు బాధలు లేకుండా ముందుకు వెళ్ళిపోతే చూడు తండ్రి అంతే అనేటువంటిది 108 సార్లు చేసుకొని ఆ పక్కన పెట్టేసి ఒక అరటిపండు మీద పెట్టుకోండి. ఇలా 22 రోజులు చేయమండి. 11వ రోజు నుంచి మార్పు చూస్తారు ఖచ్చితంగా. ఓకే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కర్మ ప్రారంభం ఎలా ఉంటుందంటే 6 రోజులు చేసిన తర్వాత నీకు అనేక విఘ్నాలు వస్తాయి. 6వ రోజు తర్వాత నుంచి అనేక విఘ్నాలు వస్తాయి. అదే సమయంలో ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళు, చెయ్యి. ఆ సమయంలో నువ్వు వేరే ఊరు వెళ్ళావు, వేరే ఊరు వెళ్తే మాత్రం నువ్వు చేయలేవా? దీపారాధన చేసుకోవడం కుదరలేదండి, మంచిది. ఆ ఊరిలో దేవాలయంలో ఉదయం దీపారాధన చేసేస్తారు కదా, నువ్వు ఉన్న చోట స్నానం చేసి కూర్చో, చెయ్యి. ఇక్కడ దీపారాధన నేను చేయట్లేదు కాబట్టి నేను జపం కూడా చేయనండి అంటే నువ్వు 10 సంవత్సరాలు చేసినా ఆ 10 రోజులు దాటదు, నీకు ఆ ఫలితం రాదు. ఇంకెందుకు వస్తుందండి అంటే ఏదైనా సరే మనం సాధించాలి అనుకుంటే ఆ సాధన అనేటువంటిది ఎన్నో కష్టాలతో మిడి ఉంటుంది. దాన్ని అధిగమించగలగాలి. మరి ఎంతోమంది ఉన్నారు. ఇవాళ మనం బస్సులో తిరుగుతున్నాం, రైల్లో తిరుగుతున్నాం, ఫ్లైట్లో తిరుగుతున్నాం. ఇవన్నీ భగవంతుడు సృష్టించలేదుగా, మానవుడిగా సృష్టించింది. అంటే వాడికి ఒక థాట్ వచ్చింది, దీన్ని నేను సాధించాలనుకున్నాడు, అన్నీ పక్కన పెట్టి అదే వాడి వృత్తే దైవం భావించుకున్నాడు, దాని మీద దృష్టి పెట్టాడు, సాధించుకుంటూ వస్తున్నాడుగా. అంటే తన పనిలోనే తన దైవాన్ని చూసుకున్నాడు, సాధించుకుంటూ వస్తున్నాడుగా. మరి అలా లేనప్పుడు నేను 4 రోజులు చేస్తాను, నాకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి నేను చేయలేదు. అవకాశం సృష్టించుకో. నీకు ఒక 10 రూపాయలు డబ్బులు అవసరమైనాయి, సృష్టించుకుంటున్నావు, వాడినడుగో వీడినడుగో ఎక్కడొక్కడ ఏదో ఒక రకంగా అలా ఆ సమయాల్లో ఉండేటువంటి అవకాశాన్ని సృష్టించుకో.
ఉన్నదాన్ని నాశనం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం చేసుకోకుండా వెళ్ళు. 11 రోజులు చేయి. 12వ రోజు నుంచి 11వ రోజు నుంచి ఇంకా దాని అనుభూతులు చూస్తాం మనం. కానీ మనం చేయలేమండి. ఎందువల్లంటే మనం చేసేటువంటి దాంట్లో ఏ పనిలో కూడా నిస్వార్థం ఉండదు, స్వార్థంతో కూడా ఉంటుంది. మనం ఇక పట్టుకున్న దగ్గర నుంచి ఎన్నిసార్లు అయిపోయింది, ముందు లెక్క పెట్టుకుంటే ఎన్ని అయిందో. ఇలా మొదలు పెడితే చక్కగా తమస్మిన్ కార్యం నిత్యోగ ఏ ప్రమాణం హరిసత్వమా హనుమానత్వమా స్థాయి ఒక్క క్షేగ్రభ. నీకు పలకలేకపోతున్నావు, తప్పులు వస్తాయి, విను, వాట్సాప్లో పెట్టుకో. 108 సార్లు వినది. ఈ ఒక్కొక్కటి ఈ ఏలకాయలు ఏదైతే దండ పెట్టా ఒక్కొక్కటి వెనక్కి తిప్పుకుంటుండు. 108 సార్లు అయ్యేంత వరకు నువ్వు దృష్టి మలచద్దు. ఒక్కసారిలో కానీ ఎన్ని అయిపోయినాయి, ఇంకా ఇన్ని ఉన్నాయా, నువ్వు చేయటం దేనికి, ఇంకా ఇన్ని ఉన్నాయా అన్నప్పుడు ఇక నువ్వు చేయటం కూడా దండగా. అంటే ఆ 15 నిమిషాలు కూడా నువ్వు భగవంతుడి దగ్గర నువ్వు ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి నీకు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తే నీకు ఫలిస్తుంది? నాకు జీవితంలో అన్నీ కావాలన్నప్పుడు 15 నిమిషాలు సమయాన్ని కేటాయించుకో. ఆ 15 నిమిషాలు నువ్వు సమయం కేటాయించుకుంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. ఈ 15 నిమిషాలు నువ్వు ఫోన్ చూసుకోవడానికి, వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడానికి, ఫేస్బుక్లో కూర్చోడానికి నువ్వు సమయం కేటాయిస్తున్నావు కదా, ఆ సమయాన్ని వదిలేసి ఇందులో కూర్చో, అన్నీ వస్తాయి. ఇది వదిలేసుకొని పొద్దున్నే మనకు గొప్ప విషయం తెలుసా అండి? చెప్పండి సార్. పూర్వకాలంలో పొద్దున్నే లేవతంటే భూస్పర్శ చేస్తారు. అవును. మంచం మీద పడుకున్నప్పుడు కానీ చాప మీద పడుకున్నా సరే లేవంగానే కళ్ళు మూసుకొని భూదేవిని స్పృశించి నమస్కారం చేసుకొని కళ్ళు తెరిచి చూస్తారు. ఇది అనాది నుంచి వస్తుంది. దాంతో లేవంగానే ఫోన్ పట్టుకోవడం, ముందు ఆన్ చేయడం, వాట్సాప్ ఏదైనా వచ్చినాయా, మనం ఏదైనా పెట్టాలా, ఇక మనం మొహం కడుక్కోకర్లేదు, ఏమీ ఎక్కర్లా, ముందు అర్జెంటుగా చేయవలసిన పని ఏంటి, ఇదంతా అయిన తర్వాత కాలి కింద పెడుతుంది. ఈ రోజుల్లో లేచిన వెంటనే పట్టుకొని బాత్రూంలోకి గిడ వెళ్తున్నారు. అసలు పట్టు లేవడంతో ఫోన్ చేతిలో ఉంటుంది. నెత్తి కింద దీపం ఉంటారు చూసారండి, అవును. అలా నెత్తి దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారు. ఇటువంటిప్పుడు నువ్వు ఏం చేస్తే ఏం ఫలిస్తుందండి? ఇవన్నీ పక్కన పడేయగలవా? సో చివరిగా ఇది చేసేవారి కోసం ఒకసారి ఆ మంత్రం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఇది విడిగా కావాలి అంటే నేను ఇందులోంచి వాళ్ళకి తీసుకోవచ్చు, లేదంటే ఆ చిన్న ఆ ఒక్క మంత్రం వరకు నేను రికార్డు చేసి ఇస్తాను, వాట్సాప్లో వాళ్ళు వినవచ్చు. ఖచ్చితంగా. కాకపోతే ఖచ్చితంగా వినాలి అనేటువంటి దృక్పథంలో ఉన్న వాళ్ళు మాత్రమే అడిగితే ఇవ్వగలుగుతారు. లేదనుకోండి ఆ 2 సెకండ్లైనా 3 సెకండ్లైనా నాకు సమయం వృధా అనుకుంటాను నేను. నాకు అదే సమయం వృధా అనుకుంటాను. తీసుకొని నువ్వు చేయనప్పుడు 4 రోజులు చేసి వదిలేస్తే ఆయన నాకేదో మంత్రం ఇచ్చారండి, నేను చేయలేదు ఆపేశానని చెప్పుకో. రిజల్ట్ రాలేదు, చేయలేదు ఆపేశానని చెప్పుకో. నేను చేశానండి, నాకు ఫలితం రాలేదండి, దానన్న కూర్చో. నేను మహా మెంటల్. మామూలుగా ఒక రకంగా ఉంటాను, 2 విషయాలు మహా మెంటల్. దానన్న ఎదురుకుండా కూర్చో. 2 రోజులు విన్నావు, 20 రోజులు విన్నానండి, ఒక్కసారి నాకు ఆ మంత్రం చెప్పు. రాదు. శ్లోకం నువ్వు చెప్పు, తత్త అంటారు, రాదు కదా మరి. అవును. 20 రోజులు నువ్వు రోజు 2 సార్లు విన్నట్టు 2కి వచ్చేస్తున్నావు శ్లోకం. అవును, ఖచ్చితంగా రాలేదు. నువ్వు విన్నట్టేగా, అయినా నేను విన్నానని అంటాడు. నేను మహామూర్ఖుణ్ణి. దీపారాధన వెలిగించి దాన్ని ఆర్పు అంట ఒకటే మాట. నా చాలా మెంటల్గానండి నేను ఇటువంటి విషయాల్లో. బయట విషయాలు ఎలా ఉన్నా దైవికంగా చేయకుండా చేశామని కనుక చెప్తే దీపారాధన చేయి. వెంకటేశ్వర సాక్షిగా, హనుమత్ సాక్షిగా నువ్వు చేసింది నిజమైతే ఓకే, లేదంటే జరిగేటువంటి దానికి చూద్దాం ఆర్పు అని చెప్తా. ఓకే, ఆర్పలేడు కదండి, విషయం తేలిపోతుంది. ఏ దరిద్రప అబద్ధాలు దానికి చేసిందే విధవ పని చేయకుండా, దానికి తోడు మళ్ళీ అప్రమాణం అబద్ధం చేశానండి, ఇవన్నీ వాచదోషాలు ఇంకా చుట్టుకుంటున్నాయి అంతే. సో ఫైనల్గా ప్రతిరోజు 108 సార్లు చదవాల్సిన శ్లోకం గురించి చాలా అద్భుతంగా వివరంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, నిత్య జీవితంలో 108 సార్లు ఈ మంత్రం చదివినట్టయితే ఖచ్చితంగా 11 రోజులకే రిజల్ట్ చూస్తారని చెప్పేసి గురువుగారు చెప్తున్నది. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.